మంత్రులకు శాఖల కేటాయింపు. పవన్ కు పంచాయతీరాజ్, అనితకు హోంశాఖ, లోకేష్ కు ఐటీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేయండి. కొత్త మంత్రులకు చంద్రబాబు అభినందనలు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్. ఏపీకి జరిగినంత అన్యాయం ఎవ్వరికీ జరగలేదు. ఏపీ ప్రయోజనాల కోసం ఢిల్లీలో చక్రం తిప్పే ఛాన్స్ అన్న ఉండవల్లి. ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టడం హాస్యాస్పదం. ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తానన్న రఘురామకృష్ణంరాజు. సంక్షేమమే కాదు, అభివృద్ధిపై దృష్టి పెట్టాం. తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టమన్న బుచ్చయ్య చౌదరి. తెలంగాణలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనంలో మంత్రి జూపల్లి. కాళేశ్వరంపై కొనసాగుతోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ రిపోర్టును కమిషన్ కు సమర్పించాలని ఆదేశం. కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదు. ఏ స్కామ్ జరిగినా విచారణ జరుపుతామన్న మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం లేఖ. పెండింగ్ డిఏలు, ఐఆర్ 40% ఇవ్వాలని డిమాండ్. 32 గుంటల స్థలం కబ్జా చేశారని ఆరోపణలు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు. హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల దోపిడీ. యథేచ్ఛగా పుస్తకాలు విక్రయిస్తోన్న ప్రైవేట్ స్కూల్స్. సుంకేసుల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద. ఇంట్లో 1600 క్యూసెక్కులు. బెంగళూరు జైలు నుంచి సినీ నటి హేమ విడుదల. హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. సిఐ సుధాకర్ లంచం కేసులో ఏసీపీని ప్రశ్నించిన ఏసీబీ. లంచం వ్యవహారంలో ప్రమేయంపై ఆరా. హైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్ లో దొంగల హల్చల్. వృద్ధ దంపతుల నోట్లో గుడ్డలు కుక్కి దోచుకునేందుకు యత్నం. అమిత్ షా క్లాస్ తీసుకుంటున్న వీడియోపై క్లారిటీ. కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేశారన్న తమిళిసై. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. 19న ముగియనున్న జ్యుడిషియల్ కస్టడీ. లోక్సభ బైపోల్లో బరిలో దిగనున్న ప్రియాంక గాంధీ. వైనాడ్ నుంచి పోటీలో నిలిచే అవకాశం. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 14,58,00,000 నగదు సీజ్. విధ్వంసం కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ఊరట. నిర్దోషిగా ప్రకటించిన ఇస్లామాబాద్ కోర్టు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు. భర్తతో కలిసి వ్యాపారిని మోసగించినట్లుగా ఆరోపణలు. వారాన్ని లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 181, నిఫ్టీ 67 పాయింట్ల లాభం.